విశాఖపట్నం వేదికగా జరుగుతున్నటువంటి CII 30 భాగస్వామ్యం ఉద్యాన అంగరంగ వైభవంగా ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ భాగస్వామ్య సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ కూడా రావడం జరిగింది. ఈ సదస్సులో మాత్రం ఆంధ్రప్రదేశ్కు లక్షలాది కోట్ల పెట్టుబడులు వస్తాయన్న అంచనాలకు అనుగుణంగానే ఈరోజు పెట్టుబడిదారులు రావడం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. లోపల సదస్సు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని అంటే క్షేత్రస్థాయిలో గమనించి వచ్చినటువంటి రాజం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళి మనతో ఉన్నారు. మునుపెన్నడూ లేనటువంటి సదస్సుల కంటే 30వ సదస్సుకు ఒక ప్రాధాన్యత నెలకొంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదంటే డెఫినెట్గా ఇది చాలా బాగా జరుగుతుంది. ఈ 30th CII పార్ట్నర్షిప్ సమ్మిట్లో ముఖ్య అట్రాక్షన్ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉన్న విజన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఈ దేశంలో అందరూ కూడా గమనిస్తున్నారు. లక్షలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఈ సదస్సులో MOUలు చేసుకోవడం జరుగుతుంది. నిన్ననే 3.5 లక్షల కోట్ల రూపాయలు చేయడం జరిగింది. అలాగే దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో ఆర్సిమిట్లు రావడం జరుగుతుంది. అలాగే దేశంలో అతిపెద్ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ 1,25,000 కోట్లతో మన విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టడం జరుగుతుంది. ఇలా చాలా ప్రఖ్యాత కంపెనీస్ అన్నీ కూడా ప్రపంచం వరల్డ్ వైడ్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్స్లో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇవ్వాలని ఒక పట్టుదలగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే 9 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు రావడం జరిగింది. 9 లక్షల మందికి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. మిగతావి కూడా వితిన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో అన్నీ కూడా పెట్టుబడులు విపరీతంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బ్రాండ్ ఇమేజ్, ఈరోజు ఏపీ బ్రాండ్ ఇమేజ్ అనేది ప్రపంచంలో పెరిగింది. డేటా సెంటర్ వచ్చిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ సన్ రైజ్ స్టేట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు పెట్టేందుకు ఈ సమిట్ ఏ మేరకు దోహదపడుతుంది? తొలి రోజు లోపల జరిగినటువంటి ఈ ఏదైతే పార్ట్నర్షిప్ సమిట్ ఉందో ఆ సమిట్లో ఎన్ని దేశాలు ప్రతినిధులు పాల్గొన్నారు? ఇప్పుడు 35 దేశాలు వచ్చారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సో వరల్డ్ వైడ్ ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఇలాంటివి జరగాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక గర్వకారణం కాదు, భారతదేశంలో ఒక భాగం కాబట్టి ఇది ప్రతి రాష్ట్రంలో ఇలా జరగాలి. డెఫినెట్గా మనం ఈ దేశం 2047కి ఏదైతే అనుకున్నామో ప్రపంచంలో నెంబర్ 2 ఆర్ నెంబర్ 1 అనుకున్నామో డెఫినెట్గా తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ 2.5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలనేది మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విజన్. డెఫినెట్గా అయి తీరుతుందని నేను నమ్ముతున్నాను. ఒకప్పుడు విజన్ 2020 అంటే దాన్ని 420గా వక్రీకరించినటువంటి నోళ్లే ఈరోజు విజన్ 2047 వైపు అడుగులేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు భవిష్యత్ కాలానికి ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా భారతదేశం చూపెట్టబోతున్నారంటే డెఫినెట్గా ఐటీలో రానున్న కాలంలో విశాఖపట్నం చాలా ఎదగడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా అన్ని ఇండస్ట్రీస్ కూడా ఈరోజు సిటీలో బాగా మంచి ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనితో పోటీగా రాజస్థాన్లో ఎక్కువ దేశాలు పెట్టారు, దాన్ని అధిగమించడం జరుగుతుంది ఇంకో 6 మంత్స్లో. అలాగే విశాఖపట్నం మరి ఒక ఫైనాన్షియల్ హబ్గా మరి ఒక ఆర్థిక రాజధానిలా తయారయ్యే పరిస్థితి ముంబై తర్వాత. అన్ని విధాలా ఈరోజు సోర్సెస్ బాగున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు. డెఫినెట్గా అన్ని విధాలా మనం ముందు ఉంటాం. 16 నెలల్లోనే విధ్వంస ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ఆంధ్రప్రదేశ్తో పాటు ఈరోజు సంక్షేమ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ఎలా సాధ్యపడింది? ఇంతమందిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల పెట్టుబడిదారులను ఆకర్షించారు. 5 ఏళ్ళ విధ్వంసం పోయి ఈరోజు అభివృద్ధికి అడుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఈ సదస్సు ఏ విధంగా దోహదపడుతుంది? ఈ సదస్సు అనే కాదు, చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో సంక్షేమం చేశారు, అంతకన్నా మిన్నగా సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేయాలనేది ఆయన కోరిక. ఈరోజు అందులో భాగంగానే ఇవన్నీ కూడా స్టెప్స్ పడుతున్నాయి. చూస్తే కనుక CII 30 సదస్సు మాత్రం ఈరోజు విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే 35 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సమిట్లో పాల్గొనడం జరిగింది. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినటువంటి పెట్టుబడిదారులతో ఈరోజు విశాఖపట్నం సమిట్ వేదిక అంతా కూడాను కలకల్లాడే పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు 2047
విజన్ తీసుకు అడుగులు వేస్తున్నారో ఆ అడుగులు వేసేందుకు మాత్రం ఈ పెట్టుబడి ఎంతగానో దోహదపడుతుందని కొండమురళి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ మేరకు పెట్టుబడులు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఏ మేరకు మారబోతుందనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, విశాఖపట్నం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.